అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు శాంతియుత నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ముస్లింలు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోదాడ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న లౌకికవాద వ్యతిరేక చర్యలు అన్నింటినీ లౌకికవాదులు ఖండించాలన్నారు. ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోకపోతే యావత్ భారతదేశం ముస్లిం సోదరులు అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మహమ్మద్ సాబ్, మౌలానా షాబుద్దీన్, మదర్, బాజాన్, ఖాలిద్ తదితరులు పాల్గొన్నారు. मजहब से मुताल्लिक़ मसला है। मजहब के मुताल्लिक़ आप आर्टिकल 26 से 29 वगैरह साहब बता रहे कि यहाँ हर एक को जीने का हक़ है, हर एक को अपनी मजहबी आज़ादी का हक़ है। ये वफ़ को धोखा दे के पार्लियामेंट में बाहर में गलत इश्यूज़ बता के मुसलमानों को धोखा दिया जा रहा है। साफ़ सीधी खुली बात यह है कि मजहब में मुदाखलत वाली साफ़ सीधी बात है, हम किसी सूरत में बर्दाश्त नहीं कर सकते। मुल्क का कानून जो है यहाँ पे हर एक को अपने मजहबी आज़ादी का हक़ है। उस मजहबी आज़ादी के लिए हम यहाँ के मुल्क के कानून को सामने रखते हुए ये डालिया है, इस मुल्क को आज़ाद कराया है। ऐसी इस मुल्क के कानून को, सेकुलरिज्म को बाकी रखने के लिए भी हम जान तोड़ कोशिश करेंगे। बराए करम इसको फौरी वापस ले लें। ये एक की आवाज़ नहीं है, मुल्क के अक्सरियत की, बल्कि सिर्फ मुसलमानों की नहीं, बल्कि हमारे जो है मुल्क में बसने वाले हिंदू, क्रिश्चियन, ईसाई तकरीबन लोग का दिया जा रहा है। हम एक ही डिमांड कर रहे हैं कि इसको फ़ौरन रद्द कर दिया जाए और इसको वापस लिया जाए। స్వాతంత్ర యుద్ధంలో ముస్లింల పాత్ర ఎంతో ఉన్నది. లక్షలాది ముస్లింలు స్వాతంత్ర యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోయారు. అందరూ ముస్లింలు, హిందూ సోదరులు అందరూ కలిసి మేము ఇంత ఘనంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంటే ఈరోజు 70 సంవత్సరాలు వెనక్కి పోతున్నారు. మళ్ళీ భారతదేశంలో ఈ పార్టీలు, తప్పుడు పార్టీలు వచ్చి మత కలహాలు సృష్టించి లేనిపోని బిల్లులు పాస్ చేసుకుంటూ దేశాన్ని ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నారు. దేశంలో ప్రశాంతత లేదు, మత కలహాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అరబీ స్కూళ్ళు, బళ్ళు, కబ్రస్థాన్లు, మసీదులు ఈ నానా హంగామా చేస్తున్నారు. ఎవరన్నా దేశాన్ని పాలించేటోళ్ళు నా దేశం సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుతారు. కానీ ఇలా జగడాలు కావాలా, ఇలా మత కలహాలు కానీ ఏ పెద్ద కూడా కోరరు. అసలు దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా దేశం వెనకపడిపోతూ ఉన్నది. మనం దేశం అభివృద్ధి కావాలంటే మనం దేశం మంచిగా ఉండాలా, అందరూ కలిసి సమిష్టిగా పోరాడాలా, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలా. హిందూ ముస్లిం భాయిలాగా ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ బతుకుతూ ఉన్నాం. ఎంతోమంది సెక్యులర్ హిందువులు మాకెంతో సహాయం చేస్తూ ఉన్నారు. ఏదో 10%, 20% ఉండొచ్చు కానీ మత కలహాలు చేసేటోళ్ళు మిగతా 80% హిందూ సోదరులు మాకు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఉద్యమాన్ని లేపుతాం. మేము చాలా గ్రాండ్గా చేస్తాం. బిల్లు వాపస్ చేసుకునేదాకా మేము విశ్రమించేది లేదు. హిందూ సోదరుల్ని, సిక్కు సోదరుల్ని, ఈసాయి సోదరుల్ని, గిరిజనుల్ని, హరిజనుల్ని అందరినీ మేము తీసుకొని వాళ్ళ సహాయంతో మేము ఈ పోరాటం ముందుకు సాగుతామని ఈ ముఖంగా చెప్తా ఉన్నాము. నల్ల చట్టాలు తెచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే ఉద్యమించారో అంత తీవ్రంగా మనం చేసినట్లయితే అదే విధంగా మనం కూడా దీన్ని వ్యతిరేకించినట్లయితే గట్టిగా అదే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మళ్ళీ ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటుంది. కాబట్టి గతంలో నల్ల చట్టాన్ని ఏ విధంగా అయితే వ్యతిరేకించారో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా మొత్తం ముస్లింలు ఏకమత్యంతో పోరాడితే తప్పనిసరిగా ఈ వక్ఫ్ బిల్లును కూడా వాపసు చేయగలుగుతామని మనవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మరి ఈరోజు ముస్లిం మైనార్టీలు ఆధ్వర్యంలో మరి ప్రోగ్రాం జరపడం జరిగింది. ఎందుకంటే ఆనాడు భారతదేశంలో సుసంపన్న భారతదేశంలో మరి హిందూ ముస్లిం భాయిగా బతికే ఈ కాలంలో దాదాపు స్వాతంత్రం ఉద్యమంలో అనేక మన ఉద్యమ పోరాటంలో దాదాపు ముస్లింల చరిత్ర చాలా ఉంది. ఆ యొక్క ఉద్యమ పోరాటంలో ముస్లింలు చాలా కీలకమైన పాత్ర వహించారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి ఎటువంటిది ముస్లింలు ఏ రోజైతే ఈ 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం బీజేపీ పరిపాలకులు
గద్దెనెక్కినారో అప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద అనేక రకమైన భౌతిక దాడులు నడుస్తున్నాయి. మరి ఆ రోజు నుంచి మేము చూస్తూనే ఉన్నాం, దాదాపు హిందూ ముస్లిం భారతదేశంలో బాయిగా బతికే రోజులు ఐక్యత. అలాంటిది ఏమైందంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పరిపాలనలో దాదాపు ఉర్దూ మదర్సాల మీద, ఈద్గాల మీద, దర్గాల మీద, మసీదుల మీద, మరి ఇలా ఖబరస్థాన్ల మీద ఇలా అనేకమైన మసీదులు తవ్వండి, శవాలు వెళ్తే మీవి, శివలింగాలు వెళ్తే మావి అని కొంతమంది బీజేపీ మినిస్టర్లు ఇట్లా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం సుసంపన్నంగా బతికే భారతదేశంలో ఇలాంటి మతతత్వ రాజకీయాలు చేయొద్దు. మత విద్రోహ శక్తులు వస్తున్నారు కాబట్టి ఏదైనా ఒకటి ఉంది. ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టాలంటే ఎవరిది వక్ఫ్? ఏ రాష్ట్రంది కాదు, ఏ కేంద్రంది కాదు. అది వక్ఫ్ అనేది అల్లా పేరు మీద ఆ రోజు ఉన్నత స్థాయి ఉన్నోళ్ళు కొంత దాన ధర్మాలు చేసేది, బీద ప్రజలకు పంచాలనే దాని మీద వక్ఫ్ అంటే అల్లా పేరు మీద ఉన్న ఈ యొక్క ఆస్తి అంతస్తు ఒక ముస్లిం యువకులకు, ముస్లిం సోదరులకు, ముస్లిం కుటుంబాలకు చెందింది తప్ప ఏ రాష్ట్రానికో ఏ కేంద్రానికి చెందేది కాదు. ఇది ఈ వక్ఫ్ బిల్ అనగా ఉపసంహరించుకుంటే మంచిదని మేము ముస్లిం వారి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక ఉపసంహరించుకోకపోతే ఇవాళ గల్లీ నుంచి రేపు ఢిల్లీ దాకా అన్ని రాష్ట్రంలో ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ఈ యొక్క బిల్లు కోసం ఉద్యమిస్తామని చెప్తారు. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం కోసం ఏనాడైతే అందరూ ఏకమై ఎట్లా ఉద్యమించామో ఇది 2వ స్వాతంత్ర ఉద్యమంగా మేము భావిస్తున్నాం. ఇది కనుక ఉపసంహరించకపోతే మేము దేనికైనా వెనుకాడం, ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రకంగా మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ప్రజలకు बुजुर्गों और दोस्तों, आज आप हज़रात जानते हैं कि जो है इससे पहले जब ब्रिटिश हुकूमत थी उस वक्त जो है पूरे हमारे इंडिया के जो है लोगों पर कितना उन लोगों ने जुल्म सितम किया और कितना ये किया। लेकिन आज उस वक्त जो है हम लोगों ने जो है हमारे लोगों ने, बड़ों ने कितने कुर्बानियाँ दी, कितने शहीद हुए, कितने बीवियों को बेवा किया, बच्चों को यतीम किया, कई जाने कुर्बानी दी। क्यों? इसलिए कि जो है यहाँ पर हर एक मज़हब वाले, जो हिंदू मज़हब वाले रहते हैं, मुसलमान रहते हैं, सिख रहते हैं, ईसाई रहते हैं, हर एक अपने मज़हब पर आज़ादी के साथ जी सके, इसलिए इन लोगों ने जाने कुर्बान दी। और जो बहुत सी कुर्बानियाँ ऐसी हुई कि जो है आज जो पूरा जो है इन्होंने ना जान को देखा, ना माल को देखा, बहुत कुछ दिया ताकि जो है यहाँ के लोग सुकून से कर सकें। चुनाचे जो हिंदुस्तान आज़ाद होने के बाद चंद साल तक जो इसी तरह रहा, लेकिन चंद शरपसंदों ने जो हमारे मुल्क को जो है ख़राब कर दिया और मज़हब में दखल अंदाज़ी और जो हमारी शरीयत में दखल अंदाज़ी, त्रिपुल तलाक का मसला, ये सब लाकर जो आज कितना परेशान किया जा रहा है मुसलमानों को, आप आज़ाद जानते हैं। अब ये वक्फ और बिल लाकर और उसमें कितनी ज़िद के साथ आज मंजूर का है। हालांकि मुल्क की किधर है, बहुत पीछे जा रहा है। कितने गरीब लोग जो क्या क्या हालतें हो रही हैं, कई खुदकशियाँ कर ले रहे हैं, किसानों का क्या हाल है, गरीब लोगों का क्या हाल है, इसके तरफ तवज्जो देने के बजाय खाली गाँवों के नामों को तब्दील करना और जो इस तरह मसलों को लाकर जो है लोगों में लड़ाई लगाना और हिंदू मुस्लिम में जो फसाद पैदा करना, इस तरह किया जा रहा है। हम इन शरपसंदों से जो है चौकन्ना रहने की ज़रूरत है। हम ये चाहते हैं कि जो वक्फ बोर्ड बिल जो ज़बरदस्ती से लागू किया गया उसको ख़त्म कर दिया जाए और अमन और सुकून शांति के साथ आज हम इस मुल्क में जो आज़ादी के साथ ज़िंदगी गुजारें, इसके लिए इस बात की कोशिश की जाए। సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.